హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను సండే స్పెషల్ చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట. డిఫరెంట్గా చేస్తాను. నాకు తెలిసి యూట్యూబ్లో ఈ వీడియో మీరు చూసుండరు. ఇట్లా డిఫరెంట్గా చికెన్ ఫ్రై చేయడం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను ఏ విధంగా చేస్తాను మీ అందరికీ చూపిస్తాను. చేసేయండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చికెన్ ఫ్రైలోకి అయితే ముందుగానే మనం చికెన్ని నీట్గా కడిగేసుకొని అందులోకి తగినంత సాల్ట్, అందులోనే ఒక అర స్పూను పసుపు, ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టయితే కారం వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలన్నమాట నీట్గా. ఇప్పుడు ఇందులోనే కొంచెం పెరుగు వేసుకుందాం. ఒక 2 టీ స్పూన్స్ వేసుకుంటాను పెరుగు. వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనం ఈ విధంగా అయితే నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం మనం. ఇప్పుడు మనం ఆ చికెన్ ఫ్రైలోకి అయితే పెద్ద ఆనియన్స్ అయితే 2 కోసుకోవాలి, చిన్నవి అయితే 3 కోసుకోవాలి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అవి కూడా ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 5 టీ స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో తిరుగుమాత గింజలు, కొంచెం జీలకర్ర, తిరుగుమాత గింజలు వేగిపోయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసేస్తాను. ఆనియన్స్ తొందరగా వేగడానికి అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం మనం. లైట్గా వేసుకోవాలి. మళ్ళీ చికెన్లో వేసుకున్నాం కదా, మళ్ళీ అది ఇది ఎక్కువ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఆనియన్స్ అయితే సగం ఫ్రై అయ్యాయి. సగం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి మనకి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం మనం. ఇదైతే మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనమాట. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇందులోనే వేసేసుకున్నాము. ఇంకా వాటర్ కూడా ఇంకా మనం ఏం వేయకూడదు. ఇంకా చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఆ వాటర్తోనే చికెన్ బాగా కుక్ అవ్వాలన్నమాట. వాటర్ వచ్చేంత వరకు మంట కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చికెన్లోంచి వాటర్ ఊరేంత వరకు. ఇంకా చికెన్లోంచి వాటర్ ఊరిన తర్వాత ఇంకా మనం సిమ్లో పెట్టుకొని అప్పుడు కుక్ చేసుకోవాలి. మూత పెట్టేద్దాము. మూత పెట్టుకుంటే వాటర్ ఊరుతాయి. ఇంకా మూత పెట్టేసుకొని వాటర్ ఊరిన తర్వాత మూత తీసేసి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా వాటర్ చికెన్లోంచి వాటర్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి దాన్ని. మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, చికెన్లోంచి వాటర్ వచ్చాయి. ఇంకా చికెన్లోంచి వాటర్ రాగానే మనం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఏంటి వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఈ చికెన్ని. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఇంకా మూత పెట్టేసి ఇంక మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా అయితే ఈ చికెన్ మనం కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ అయితే ఇంకిపోయాయి మనకి. చూడండి ఏ విధంగా
అయిపోయింది. ఇంకా ఉన్నాయి, ఆ వాటర్ కూడా ఇంకాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులో మనము కరివేపాకు, ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. దీన్ని నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనము పొడి అనమాట. ఇదేంటంటే మిరియాలు, ధనియాలు, ఒక పట్ట, చిన్న మొగ్గలు, యాలక్కాయ అవన్నీ వేయించుకొని పొడి చేసుకున్నాను. నేను ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాను. దాన్ని అయితే ఒక స్పూన్ ఇందులోనే వేసేస్తున్నా. పొడి కూడా వేసేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. ఆ పొడి వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇంకా దీనిపైన మూత పెట్టేసి ఇంకా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ పడుతుంది అనమాట. మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి కూర కూడా. మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటా ఉండాలి మనం చికెన్ ఫ్రైని. మీకు ఒకవేళ అన్నంలోకి కలుపుకునే దానికి కావాలంటే ఇంకా ఈ స్టేజ్లో ఆపేసుకోవచ్చు. ఇంకా డ్రైగా కావాలంటే ఇంకా కాసేపు ఉండించుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేస్తున్నాను ఇందులోనే. కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉండిచ్చేసి ఇంకా ఆపేస్తాను అన్నమాట. చూసారు కదా ఫ్రై అయితే ఎంత బాగుందో. అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఇది. ఇట్లా ఉంటే ఏంటంటే మనం అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టి కుక్ చేసేసుకుంటాం. ఫైనల్గా అయితే మన చికెన్ ఫ్రై రెడీ. ఇంక ఇంతే అనమాట. ఇంకా అన్నంలోకి వేసుకొని కలుపుకొని తీసేసుకోవాలి. ఇప్పుడైతే మా హస్బెండ్ని అడుగుదాము చికెన్ ఫ్రై ఎట్లా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. సూపర్గా ఉంది. లాస్ట్ సూపర్ చెప్పు. సూపర్ సూపర్. ఓకే గాయస్ బాయ్. నా వీడియో కనుక మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. లాస్ట్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు.